ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. ఇప్పుడు ప్రధానము ఆ ఆచరణే వాళ్ళిద్దరిని దూరం చేయాలన్నా దగ్గర చేయాలన్నా ఆడ ముడిపడి ఉండాలి. ఇప్పుడు మనము ఆ మాదిరి వివాహానికి ముందుగా ఉన్నట్టే ఉన్నాం మనం ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి ఆ రకంగా మనము పరమాత్ముడిని పొగుడుకుంటున్నాం. ఎందుకు పోయి అంటే ఇప్పుడు ఇంకొకటి చెప్పే కొద్దికి జీవ అవునా నిజమా నిజంగా ఉన్నా లేదా అనుమానాలు సందేహాలు. అంటే ఇంకొక జీవభావం ఏదన్నా చెప్పిందంటే వెంటనే ఆలోచనకు వస్తుంది. అటువంటి సందేహాలు అనుమానాలతో ముడిపడుతూ జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే అది వివాహం తర్వాత ఆచరణలో ఎప్పుడైతే బలపడుతుందో ఆ బంధం బలపడిపోయి మళ్ళీ ఎవరు చెప్పినా వినరు. అప్పుడు నా భర్తను మాట్లాడతావా నా భార్యను మాట్లాడతావా అని ఆడ ఎందుకు అప్పుడు తెగిస్తారు. ఒక్క మాట కూడా పన్నీరు అప్పుడు. ఎందుకంటే అక్కడ సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం వచ్చేసింది. ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనేది నిలబడింది. అది వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి ఇది. ఇప్పుడు ఒకవేళ ఉండొచ్చేమో ఒకవేళ కీడించి మేలంచాలా లేకపోవచ్చునేమో. అంటే ఒక నలుగురు చేరి నీకు అవసరమా, ఈ మార్గంలో పోవడం అవసరమా, పలానోడు నీకు అవసరమా, పలానా ఆడబిడ్డ నీకు అవసరమా, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ సంసారం ఇలాంటిది, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఇది, వాళ్ళ స్థితిగతులు ఇది అని చెప్తే ఆలోచనలో పడతారు. ఎందుకంటే అమ్మాయి పక్కన చెప్పే బంధాలు ఉన్నాయి, స్నేహాలు ఉన్నాయి. అబ్బాయి పక్కన చెప్పే బంధాలు ఉన్నాయి, స్నేహాలు ఉన్నాయి. దాన్ని చెప్పేదాన్ని బట్టి వాళ్ళకి అనుమానాలు సందేహాలు కలుగుతాయి. మళ్ళీ వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు వాళ్ళంతా మనకు అవన్నీ లేదు, మనమే కరెక్ట్, మనము ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏం చెప్పినా మనము ఇలాగే కొనసాగాల అని వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు అనుకుంటారు. మళ్ళీ ఎవరెవరు వెళ్ళకపోతే మళ్ళీ అవే కలుగుతాయి. వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడేమో నిజమే, మనము ఎవరు ఎన్ని చెప్పినా మనం వదులుకోకూడదు, మనం ఇలాగే కొనసాగాల, అందరినీ మెప్పించాలా, అందరినీ ఒప్పించాలా, మనము వివాహం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవాలా, మన బంధం విడిపోకూడదు, వాళ్ళు ఎవరు చేయకపోతే ప్రాణ త్యాగం అనేది చేసేద్దాము అన్నట్టు ఉంటారు ఇద్దరు కలుసుకున్నారు. మళ్ళీ వెళ్ళకపోతే వాళ్ళు అవన్నీ పుట్టిస్తారు. ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళిద్దరు కలుసుకున్నట్టుగా ఇప్పుడు సత్సంగంలో మనం కూర్చొని మాట్లాడుకుంటే విచారించుకుంటే నిజమే, పరమాత్మ, నమ్మకము, విశ్వాసము, ఇంక మనం వదలకూడదు, ఎవరు దూరం కాకూడదు, ఇప్పటి నుంచి మనం ఈ మాదిరినే ఉండాలా. వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు అంటే ఇప్పుడు మనము ఆత్మస్వరూపులు కలుసుకున్నప్పుడు ఆ విధంగా సత్సంగంలో అయినా పౌర్ణాలప్పుడు ఆ గురుదేవులతో అయినా ఏమే ఇంకో కార్యంలో కలుసుకున్నప్పుడు ఏమే
ఆ క్షణం అటు అనిపిస్తుంది. ఆ, ఆ, నాయన. మళ్ళీ ఎక్కడికి బయలుదేరిపోతారు? అది మళ్ళీ ఆ ఎవరు జీవ ఇళ్ళకి వాళ్ళు పోతారు. ఎవరు ఆ, ఇళ్ళకి వాళ్ళు పోయే కొందికి ఆ, ఏంటి నాయన. వీళ్ళు అవసరమా ఇవన్నీ? ఏమన్నా ప్రయోజనం ఉందా? ఈ పనులు ఇన్ని వదిలిపెట్టేసి ఆ? ఆ, అది ఆ, నాయన. తాత్కాలికంగా అనవసరం అయ్యేది పలు రకాలుగా చెప్పే కొందికి లోన్ అయిపోతున్నాడు. ఆ, నాయన. అవును నాయన. ఏమి ఇక్కడ పూర్తిగా బంధం అనేది బలపడాల. అవును నాయన. ఏమేం ఇప్పుడు మన విచారణలు మనం ఏం చేస్తామంటే ఆ, నాయన. ఆ మాదిరి విచారించుకుంటా ఉన్నాము. పదంబా మనము వాటికి సంబంధం లేదు, నేరుగా పోయి ఆ, మనం పోయి కాపురం పెట్టేద్దాం పద అన్నట్టుండదు. అంటే విచారణ వింటున్నాము, సత్సంగంలో పాల్గొన్నాం కదా, ఇంక మనకు అన్ని తెలిసిపోయినాయి కదా, పోయి నేరుగా ధ్యానంలో కూర్చున్నాం అనుకుంటాను. ఆ, నాయన. అంటే మనము ఇంకేమే ఒకటి అవసరం లేదు. ఎవరు ఎడడం మన ఇద్దరం కలుసుకున్నాం కదా, ఆ, ఆ, నాయన. ఇంకా పోయి మనం కాపురం పెట్టేద్దాం అంటే కాపురం పెడితే నెక్స్ట్ ఎట్టుంటుంది? వీళ్ళకి పెళ్లి కాల, వీళ్ళ ఆ, పని ఏంది వీళ్ళు? ఇప్పుడు ఆ, ఈ నాయన. పక్కలు ఆ పక్కలు ఊరికే ఉంటారా? ఉండరు నాయన. వాళ్ళు ఉండరు కదా. ఇప్పుడు అంతే. వాళ్ళందరినీ సముదాయపరిచి వాళ్ళందరినీ ఒప్పించి వివాహం చేసుకొని మళ్ళీ వారిద్దరు ఒకటిగా ఉంటే ఎవరు వాళ్ళ జోలికి రాదు. వాళ్ళిద్దరిని భార్య భర్త అంటారు. అవునవును నాయన. ఏమే ఆ విధంగా మనము స్థూలాన్ని మన బంధాలని ఎలా దాన్ని తయారు చేసుకోవాలా, ఎలా ఒప్పించుకోవాలా, దాన్ని ఏమేమి దాని స్థితిగతులు ఏమి అన్ని సిద్ధం చేసుకొని ఇప్పుడు విచారణ పరంగా ఎలా అయితే మనం అన్ని తెలుసుకోగలుగుతున్నామో అవన్నీ కూడా స్థిరపరచుకొని అప్పుడు మనము కాపురం పెట్టినట్టుగా ఇప్పుడు ధ్యానంలో పోయి కూర్చుంటే ఆ కాపురం సవ్యంగా జరుగుతుంది. లేకపోతే వాళ్ళ అటుపోట్లతో ఏడ కూర్చుంటాడు? ఆ ఉత్సాహంతో పోయి కాపురం పెట్టేసినాడే కానీ ఒకరితో పని లేదు, మన ఇద్దరం ఉన్నాము, మన ఇద్దరం బతికిపోదామని పోయి కాపురం పెట్టేసినాడే కానీ ఈ అటుపోట్లు సూటిపోటి మాటలు అవమానాలు ఇదేం బంధము? ఇది నిజమైన బంధమేనా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసినారు, వీళ్ళమ్మా నాయన వాళ్ళు వీళ్ళు అనుమానం సూపులతో చూస్తా ఉంటే ఎట్టుంటుంది? ప్రతి ఒక్కరు అనుమానంతోనే చూస్తారు, సందేహంతోనే చూస్తారు, వెటకారంగా చూస్తారు, నిర్లక్ష్యంగా చూస్తారు. వాళ్ళు రకాలైన దృష్టిలు వీళ్ళ మీద పడతాయి. వాళ్ళిద్దరూ సవ్యంగా కాపురం అనేది చేయలేరు. ఇప్పుడు మనం ఆ మాదిరి పోయి ధ్యానంలో కూర్చునేసి ఆ మనసు ఉండద్దా? అవన్నీ వాళ్ళిద్దరు ఒకటిగా ఉండద్దా? వీళ్ళు వచ్చి గుర్తుతా ఉండా? అందుకు ఆ స్థూలాన్ని ఎలా రెడీ చేసుకో, కర్మలు ఎదురవుతాయి, దాన్ని ఏం చేయాలి? బంధాలు ఇవన్నీ వస్తాయి, దాన్ని ఏం చేయాలి? ఏమి చేసి సముదాయించి ఓర్చుకొని దాన్ని అంత సెట్ ఎటాలు చేసుకో. అది కదా అక్కడ కదా మన జ్ఞానాన్ని ఉపయోగించుకొని దీన్ని అన్ని చక్కబెడితే కదా అప్పుడు మనం పోయి కాపురం పెడితే వాళ్ళు ఉండేది నిజమే కదా, వాళ్ళు అందుకే కదా ఉండేది. వాళ్ళు ఏదో పెళ్లి చేసినాక ఇంకా వాళ్ళు లేక ఇంకెట్ట అని వాళ్ళు అందరూ అప్పుడు తయారవుతారు. కాబట్టి ఇప్పుడు మనము ప్రతి ఒక్కటి కూడా భిన్న భావాలతోనూ భిన్న స్వభావాలతోనూ భిన్న అనుభవాలతోనూ భిన్నంగా ఉన్నాం మనం ఇప్పుడు. కొంచెం విమానాల్లోకి పోకుండా కొంచెం నేల మీదకి వచ్చి ఆలోచన చేద్దాం. అలాగేనే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? మన నిజమైన పనిలోకి దిగితే గాని
అసలు విషయం బోధపడదు అని. అవునండి. ఏమన్నా నేను చెప్పిన ఉదాహరణ సరిపోతుందా? నాయన అంటే ఇప్పుడు మనము ఇప్పుడు అక్కడ పోయి అంటే మిగతావన్నీ కూడా అదే నాయన. ఇప్పుడు మీరు అంటే అంటే మనకు బోధపడిన విషయాన్ని నేను తెలియజేస్తున్నాను నాయన. మనం ఎప్పుడైతే ఇవన్నీ రెడీ చేసుకొని పోగలిగినామంటే ఇప్పుడు అంతే కదా నేను. ఇప్పుడు ఆ వివాహ బంధం అనేది ఏర్పరిచిన తర్వాత సమాజంలో ఇప్పుడు అక్కడ వాళ్ళకి అదే కదా నేను ఉంది. అక్కడ వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయరు అనేది. అంటే వారు ఆ బంధం పట్ల కూడా ఎట్లా వాళ్ళు ఆ యొక్క నిజాన్ని తీసుకొని అవును వాళ్ళకి నిజంగా పెళ్ళయింది కాబట్టి వాళ్ళు అలానే ఉండాలి అని కూడా మనకి ఇంక అక్కడ వాళ్ళు కూడా మనం అక్కడ వాళ్ళు ఉండడానికి కూడా ఆ సహాయ సహకారాలు అనేవి అందిస్తారు కదా నేను ఎవరైనా కూడా. అవును. ఆ విధంగా ఇప్పుడు మనం కూడా ఇక్కడ మన బంధాలలో మన కర్మలలో మనకు వచ్చే వాటినన్నిటిని కూడా మనం సరిపెట్టుకొని చేయగలిగితే ఆ సహాయ సహకారాలు కూడా ఇక్కడ కూడా వస్తాయి అన్నట్టు అనిపించింది నాకు. అవును. అవునండి. ఇప్పుడు మనం ఆ! మన మన ఇప్పుడు ఎవరైతే తారకం పొందిన వాళ్ళంతా ఉన్నాం కదా, హ్మ్. తారకం పొందుండి వాళ్ళు నమ్మకంగా ఉండి హ్మ్. ఆ, అవును. వారు స్వయంగా ఇప్పుడు వాళ్ళ హ్మ్. బిడ్డల్ని పంపించినారు. అవునండి. వారి బిడ్డల్ని కూడా ఈ మార్గంలో ప్రయాణం చేసి వాళ్ళు కూడా మన మాదిరిని గమ్యం చేరుకోవాలా, పరమాత్మని చెందాలని వాళ్ళు అవును. సంపూర్ణమైనటువంటి నమ్మకం విశ్వాసంతో ఆ బిడ్డలను కూడా అవునండి. దగ్గర చేర్చినారు. అంటే ఇప్పుడు అవును. వాళ్ళు ఇప్పుడు ఆ బిడ్డలు ఎలా ఉండారు, ఎటువంటి సంకోచం లేకుండా అవునండి. అవునండి. సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రుల ద్వారా వచ్చినారు, పెద్దల ద్వారా వచ్చినారు. అవునండి. ఆ వచ్చినప్పుడు ఇప్పుడు ఆడ వివాహం తెలిసి అందరికి జరిగితే వాళ్ళు ఎంత స్వేచ్ఛగా ఉంటారో ఇప్పుడు ఆ బిడ్డలు కూడా అంత స్వేచ్ఛగా ఉంటారు. అవునండి. అవునవునైనా. అందువల్ల వాళ్ళు విచారణలో పాల్గొంటా ఉంటారు, ధ్యానం చేయగలుగుతా ఉంటారు, పలు రకాలుగా. ఎందుకంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ కలిగింది, తెలుసుకుంటా ఉంటారు ఈ సంసారం యొక్క పడుబాట్లు ఎలా, ఏమి, దీనికి ఎలా ముందుకు పోవాలా, ఏదైతే ఆ పరమాత్మను దర్శించగలము అని వాళ్ళు నిరంతరము అటువంటి ఇది చేస్తున్నారు. ఇప్పుడు అటువంటి తల్లిదండ్రుల సహాయం లేకుండా, ఏమే పెద్దల సహకారం లేకుండా కోరికలు, బాధలకు, సమస్యలకు, అనారోగ్యాలకి మనం తారకం పొందితే మనం బాగుంటామని చెప్పేసి అని అటు పొందిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అంటే ఈట నిజంగా ప్రేమించుకునే వాళ్ళు ఎలా ఉంటారు, తల్లిదండ్రుల అనుమతి తీసుకొని వాళ్ళు పొందగలిగి వాళ్ళు ఒక బంధం ఏర్పాటు అయితే ఎలా ఉంటుంది, కోరికలకు వ్యామోహాలకి లోనయ్యి అది ప్రేమ అని పేరు పెట్టి దగ్గర అయితే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆ మాదిరి అయ్యి ఊర్లో వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి తెలియకుండా వచ్చేది, తెలియకుండా వచ్చేది. తెలిస్తే ఏమనుకుంటారో ఏమో, ఆచరణకి పోతే ఏమనుకుంటారో ఏమో, 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారో ఏమో, ఒకరికి చెప్పి చెప్పకుండా ఏమే నేను ఫలానా మార్గంలో ప్రయాణం చేస్తాను చెప్పేదానికి కూడా చిన్నతనం. నేను ఫలానా గురు పరంపరలో ఈ మాదిరి పొందినాను, ఒక శిష్యరేఖంలో ఉన్నాను అని చెప్పే చిన్నతనం. నేను భగవంతుని దీనికి కోసమే వెళ్తున్నాను చెప్పడానికి చిన్నతనం. ఏమే ఆ నిజంగా వివాహం కాని వాళ్ళు ఎలా అయితే వెళ్తారో
ఆడ ఆడ కలుసుకుంటారు, అలా వస్తారే ఆ ఆ, మాదిరి ఆ, పదం నాయన. వద్దా, కడదాం వద్దా, ఆ, నాయన. ఆ, ఆ, నాయన. ఎవరు చూస్తారో ఏమో, పోతే ఏమో, ఆడ ఎక్కువ టైం ఉంటే ఏమో, ఆ, ఆ, నాయన. స్వేచ్ఛ కూడా లేదు కదా, ఎప్పుడెప్పుడు పారిపోదాం. ఎందుకంటే లిమిట్ టైము, ఎవరైనా చూస్తే బాగుండదు, అక్కడ ఉన్నానంటే తెలిస్తే బాగుండదు. అవునవును నాయన. ఇప్పుడు ఎంతో మంది ఇక్కడికి వచ్చినాక ఫోన్లు ఎవరైనా చేస్తారనుకో, ఆశ్రమంలోనే కూర్చో ఉన్నాడు. ఆ, నాయన. నేను బయట ఉన్నాను, పలానా ఊర్లో నాయన. ఉన్నాను, ఆ, ఆ, నాయన. ఈ తిరుపతి పక్కకు వచ్చినాను, వేరే ఊరు దగ్గర ఉన్నాను. ఆ, నాయన. ఆ? ఆ, నాయన. నిజం చెప్పలేదు, అవునవును నాయన. నా ముందరనే జరుగుతా ఉన్నాయి, నిజము చెప్పలేకపోతా ఉన్నాడు. ఆ, నాయన. ఇక్కడ పరమాత్ముడి పైన విశ్వాసం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు విచారంలో. ఆ, నాయన. సంపూర్ణమైనటువంటి విశ్వాసము నమ్మకంతో మాట్లాడుతున్నాడు. ఆచరణ చూస్తే చెప్పలేకపోతా ఉన్నాడు. ఆ, నాయన. అంటే ఆచరణ అనే దానికి సింపుల్ ఉదాహరణ చెప్పింది. అవునవును నాయన. పరమాత్ముడి చోట్లో నేను ఉన్నానని చెప్పేదానికి కూడా తనకు ధైర్యం లేదు. ఆ, అందుకే చూడు, ఇప్పుడు వివాహమయ్యి వాళ్ళు స్వేచ్ఛగా, ఇప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రుల సహకారం, పెద్దల సహకారంతో వచ్చిన బిడ్డలు హ్యాపీగా సంతోషంగా వాళ్ళు ఎంత సంతోషంగా వస్తారు. వీళ్ళు యాడ ఎవరు చూస్తారో ఏమన్నట్టుగా బాధ మొహాలు, ఆ ఇంట్లో బాధ, అనారోగ్యం బాధ అంతా ఎత్తుకొని ఆ మొహంలోనే కనపడుతుంది. స్వేచ్ఛగా రాలేరు. అందుకే చూడు, ఆడ అప్పటికప్పుడే ఆడ పక్కకి మడికాడికి పోయినట్టు లేదు, ఆ పక్క ఇదికి పోయినట్టు లేదు, వేరే చోటికి పోయినట్టు, ఏదో పనిగా లోకల్ పనిగా పోయినట్టే అప్పటికప్పుడు. ఎందుకంటే ఎవరికి మంచి గుడ్డలు కడితే అప్పుడు ఏమనుకుంటారు, ఏడబ్బా పోతాండవు అంటారు. అవి ఏడ చెప్పాల్సి వస్తుంది ఏమని పాత గుడ్డలు, పాత షర్టు, పాత పంచ, పాత ప్యాంట్ వేసుకుని క్యాజువల్ గా వచ్చేసింది. ఏమంటే లేదు, ఆడ ఊర్లో పని ఉండింది, ఆడికి పోయి నేను వచ్చి ఎవరు ఏమనుకోరు. ఇప్పుడు ఒక ఐరన్ షర్టు, ఐరన్ ప్యాంటు, ఐరన్ పంచ వేస్తే ఎక్కడ పోయినావు బా అంటే ఆడితే అప్పుడు చెప్పాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు ఏమే మగవాళ్ళు చూస్తే ఎట్లా, ఆడవాళ్ళు మడికాడికి పోయినట్టు, ఇంట్లో ఉన్నట్టు, పక్కీదికి పోయినట్టు పాత చీరలు కట్టుకునేది, దండం మీద చీరలు కట్టుకొని వచ్చేసేది. స్వేచ్ఛగా మంచి గుడ్డ పట్టు చీర కట్టి ఏమి ఏ కార్యానికి పోయినామంటే ఏం చెప్పేది, ఆసరం ఏం అవసరమా ఇప్పుడే అని అంటారు. ఏమే అంటే వీళ్ళు దొంగ పెళ్లిళ్ళు చేసుకున్నారు, 10 మందిలో వివాహం చేసుకోలేదు కదా. ఇప్పుడు ఆ మాదిరినే ఉండ ఇప్పుడు ఈ వ్యవహారం. స్వేచ్ఛగా చెప్పుకోలేము, స్వేచ్ఛగా తిరగలేము, అనుమానాలు, సందేహాలు వాళ్ళకే ఇది కాల. ఇంకక్కడ ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా కూడా ఇంక ఈ చెప్పే వాటిలోనే పోతున్నాడు కాబట్టి ఇంకా అది బలహీనం అయిపోతా ఉంది. ఏమే ఇప్పుడు ఆ మాదిరి దొంగ పెళ్లిళ్ళు చేసుకున్నట్టుగా ఉండే ఏమే వాళ్ళిద్దరు ఒక చోట కలిస్తే హై పిచ్ లో ఉంటాయి చూడు వాళ్ళ మాటలు. వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు నువ్వు రాణి రుద్రమ్మదేవి సాక్షాత్తు దేవతా స్వరూపిణి అని ఆయన అంటాడు, ఆమె వీరాది వీరుడు నువ్వు.
అని వాళ్ళిద్దరే పొగుడుకుంటారు. మళ్ళీ బయట వస్తే నీకు నాకు సంబంధం లేదు నాయనా అన్నట్టుగా వెళ్ళిపోతారు. ఆ మాదిరి మనము విచారణలోకి కలుసుకున్నప్పుడు మనం ఆ మాదిరి ఉంటుంది, పొగిడేది, మాట్లాడుకునేది. విచారణ హై పిచ్ లోకి పోతా ఉంటుంది. ఆ నమ్మకం, విశ్వాసాలు. మళ్ళీ ఇది అయిపోతానే, నీకు నాకు సంబంధం లేదు. ఏమే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు విచారణ అయిపోయింది, టౌన్ లోకి పోయినాము. టౌన్ లోకి పోతానే ఈడ విచారణలో మాట్లాడినాడే ఎదురుపడినాడు. చుట్టూ బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు. చేయి రాలేదు, చేతులు రాలా, మాట రాలా. ఒక రోజు సాటి ఉద్యోగస్తుడు, సాటి పరిచయస్తుడు, సాటి కనపడితే వెంటనే అట సింపుల్ గా చేయన్నట్టుగా ఆ మాదిరి చేయటనేసి ఒక నవ్వు మొహం అడిగి అయిపోయింది. బయటపడిపోయిందా? అవునైనా. విచారణలో ఎట్లున్నామో ఆచరణలో చూస్తే ఎలా ఉన్నాము? ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ దీనికి సరిపోయిందా? అవును అవునైనా. ఇప్పుడు ఇది మనం స్వయంగా కూడా చూస్తున్నానైనా. అంటే ఇప్పుడు అందరూ ఉన్నప్పుడు దాని పరిస్థితి ఎట్లా అనేది ఇప్పుడు మనకు అంత ఇదిగా అనేది కూడా ఎందుకు రావట్లేదంటే అది అక్కడ చెప్పలేకపోతున్నాము, ఇది అవుతున్నాం అని కూడా ఉంది నాయన. చూస్తున్నాం కూడా. ఎందుకు చెప్తాము? ఇప్పుడు ఇన్సాఫ్ చెప్పింది దొంగ పెళ్లిళ్ళు చేసుకున్నామ్మా. ఎవరికి తెలియదు కదా, గుడిసెప్పుడుగా రూమ్ లో కూర్చొని పరమాత్ముడి దగ్గర కదా కూర్చొని ఇద్దరు అందువల్ల అది ఎవరికి కనపడదు ఆడ. అందుకే హాయ్ బాయ్ అని చెప్పిన పలకరించుకున్నట్టు. అది ఇంకేమ్మా? ఏదో నేను చెప్పాల్సింది చెప్పి, దీని మీద మీరేమైనా చెప్పాల్సి ఉంటే, మిగతా వాళ్ళు చెప్పాల్సి ఉంటే మాట్లాడండి. అలాగేనైనా. అదే అది అర్థమైంది. నేను ఎట్లా ఇది ఉన్నది, ఆ నమ్మకం, విశ్వాసం అని తెలియజేస్తున్నాను నేను బాగా. అలాగేనైనా. సరేమ్మా. సద్గురు స్వామి పాదారవిందములకు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములకు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములకు నమో నమః. నమస్కారం.